ప్రసంగము, కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతాం. ధన్యతలు అనేటువంటివన్నీ కూడా ప్రభు చెప్పిన తర్వాత, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ ధన్యతలన్నీ కూడా చెప్పిన తర్వాత, క్రైస్తవులు అనేటువంటి వారు సంఘం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి రీతిలో ప్రభువు మాట్లాడుతూ, దానిని ఒక పోలికతో ప్రభువు దానిని పోలుస్తున్నాడు. మీరు అనేటువంటి ఆ యొక్క మాట, మీరు అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తే, బైబిల్ని ఎప్పుడు చదివినా సరే 3 భాగాలుగా కేటగరైజ్ చేసి చదవాలి. చాలా సార్లు చెప్పాను మీకు నేను. బైబిల్ని మీరు ఎప్పుడైతే చదువుతారో 3 భాగాలుగా విభజించి చదవాలి. దాన్ని ఒక భాగము యూదుల కొరకైతే, ఒక భాగము అన్ని జనుల కొరకైతే, ఒక భాగము క్రైస్తవుల కొరకు లేకపోతే సంఘము కొరకు అనేటువంటిది మనం చదవాలి. సంఘాన్ని తీసుకెళ్లి ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి దానిలో చదివినా, ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి వాక్యాలు తీసుకొచ్చి సంఘములో గాని అన్ని జనులకు కానీ చదివినా పూర్తిగా అర్థాలు అనేటువంటివి మారిపోతాయి. అందుకోసం ఈ రోజు చాలా మంది తప్పిపోతున్నారు. ఇక్కడ మీరు అని మాట్లాడుతున్నారు. బైబిల్ని 3 భాగాలుగా గనక మనం విభజించినట్లయితే, వారు అని సంబోధించబడినప్పుడు వారు ఇశ్రాయేలు జనాంగం గురించి రాయబడుతుంది అనేటువంటిది మీకు అర్థం కావాలి. లేకపోతే వీరు అనేటువంటి దాని గురించి సంబోధించబడుతున్నప్పుడు వారు అన్ని జనుల గురించి సంబోధించబడుతుంది అనే విధంగా అర్థం చేసుకోవాలి. మీరు అనంటే క్రైస్తవులు లేకపోతే సంఘము అనేటువంటిది మనకి అర్థం కావాలి. గుడ్డెద్ది చేలో పడినట్టు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అది ఎవరి గురించి రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, ఎవరికి ఇది అన్వయించుకోవాలి అనేటువంటిది పూర్తిగా చదివితి అర్థం చేసుకుంటేనే బైబిల్ మనకి అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే ఏది కూడా మనకి అర్థమవుదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది పాఠ్య పుస్తకాలు కాదు బట్టి పట్టడానికి. అది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథము. వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వీరు అంటే అన్ని జనులు, మీరు అని అంటే క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ యొక్క సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి క్రైస్తవులకి, క్రైస్తవ సంఘానికి దేవుడు దేనితో పోల్చి మాట్లాడుతున్నారని అంటే, మీరు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అనేటువంటి దాని గురించి మాట్లాడు. లోకానికి మీరు ఉప్పుతో పోల్చినటువంటి దేవుడు మనల్ని, సంఘాన్ని గాని క్రైస్తవులను గాని ఉప్పుతో పోల్చాడు. ఎందుకు ఉప్పుతో? అనేక సార్లు సంఘాన్ని అనేక అంశాలతో దేవుడు పోల్చాడు. ఇక్కడ మాత్రం ఏమంటాడనంటే, ఉప్పుతో పోల్చినటువంటి దేవుడు ఎందుకు క్రైస్తవులని సంఘాన్ని ఉప్పుతో పోల్చవలసినటువంటి అవసరం వచ్చింది? అదే మాటలో ఏమనంటాడు, మళ్ళీ ఇంకొక మాటలో చూసినట్లయితే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమ పొందును? అక్కడ ఉప్పు అనే పదం తీసి, క్రైస్తవులు నిస్సారమైతే అది దేని వలన సారం అనేటువంటిది పొందుతుంది? అది బయట పారవేయబడి, అది అనగా క్రైస్తవులు బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ కూడా అది. ఉప్పుతో గనక క్రైస్తవుల్ని దేవుడు పోలిస్తే, ఉప్పుతో గనక క్రైస్తవ సంఘాన్ని గనక దేవుడు పోలిస్తే, ఆ సంఘం అనేటువంటిది ఉప్పు అయినటువంటిదిగా ఉండాలి. నిస్సారమైనటువంటి వారుగా క్రైస్తవులు ఉండకూడదు. మనుషుల చేత త్రొక్కబడేటువంటి వారుగా క్రైస్తవులు అనేటువంటి వారు ఉండకూడదు అనేటువంటి దాని గురించి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఉప్పుతో పోల్చాడు అంటే, ఉప్పులో ఏదో ఒక లక్షణం అనేటువంటిది ఉండి తీరాలి. ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప లక్షణం అనేటువంటిది ఉండి తీరాలి. అందుకోసమే ఆ లక్షణం అనేటువంటిది ఉప్పులో ఉన్నది కాబట్టే దేవుడు క్రైస్తవ సంఘాన్ని కూడా ఉప్పుతో పోల్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకోసమే ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలను గనక మనం ధ్యానం చేస్తే, మనలో కూడా అలాంటి లక్షణాలు ఉండాలేమో అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకొని, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ సంఘ విశ్వాసిగా ఇలా బ్రతకటానికి మనము నేర్చుకోవటానికి మనం ప్రయత్నించగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఉప్పులో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలు ఈ ఉదయం మీతో మాట్లాడటానికి ఆశపడుతున్నాడు. సమయాన్ని బట్టి 7 చెప్పలేను కానీ ఈరోజు 3 లేకపోతే 4 చెప్పి తర్వాత మిగిలినటువంటి వచ్చే వారం నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఉప్పులో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలు. ఉప్పు తెలుసుగా, ఇది తెలియని వాళ్ళు ఉన్నారంటే మనం ఏమీ చేయలేం. ఉప్పు తెలుసుగా అందరికీ, మగవాళ్ళకి తెలుసు, ఆడవాళ్ళకి తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరికి ఉండరు. ఎందుకోసం అంటే ప్రతిసారి దీనినే ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి. ఉప్పులో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘంగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు నిస్సారమైతే అది బయట పారవేయబడుతుంది, మనుషుల చేత
త్రుక్కివేయబడదు. సంఘము నిస్సారమైపోకూడదు. క్రైస్తవుడు నిస్సారమైనటువంటి బ్రతుకు బ్రతకకూడదు. సారవంతమైనటువంటి బ్రతుకు బతకాలి. ఫలప్రదమైనటువంటి బ్రతుకు బ్రతకాలి. అందుకోసమే దేవుడు ఏమంటారంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేటువంటి మాట. ఆ ఉప్పులో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలు మొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, ఉప్పులో ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఉప్పు సముద్రము నుంచి వేరుపరచబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఉప్పులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటనంటే సముద్రము నుండి అది వేరుపరచబడుతుంది అని. సముద్రానికి వెళ్ళిన ప్రతి ఒక్కసారికి గుట్టలు గుట్టలుగా సముద్రం మీద తేటలుగా కనబడతా ఉంటుంది ఉప్పు. భలే ఫ్రీగా దొరికిందే, డబ్బులు పెట్టి కొనుక్కోకుండా అని సంచులు వేసి తెచ్చేస్తామా? ఇట్ హ్యాస్ టు బి రిఫైన్డ్. అది ఆ సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చి దానిని చాలా ప్రక్రియ అనేటువంటిది ఉంది దానికి. అదంతా కూడా చేయాలి. రిఫైన్డ్ ఆయిల్ అంటారు. ఏంటి దాని అర్థం ఏంటి? బాగా దానిని సానపట్టడం, దానికి చేయవలసినటువంటి కెమికల్స్ ఉపయోగించటం, అన్ని రీతిలో చేసిన తర్వాత కొట్లోకి వచ్చి ప్యాక్ చేసిన తర్వాత మాత్రమే డబ్బులు పెట్టి మనము దానిని కొనుక్కోగలం. అది ప్యాకెట్లో అమ్ముతున్నారు కదా అని వెంటనే డబ్బులు ఇచ్చి కొనేసుకుంటున్నటువంటి తేలిక కాదది. అంతకంటే ముఖ్యంగా ఉప్పు అనేటువంటిది మొట్టమొదటిగా దానిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సముద్రము నుంచి తన్ను తాను వేరుపరచబడుతుంది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే సముద్రములో గుట్టలు గుట్టలుగా ఉంటే, తేటలుగా ఉంటే, అక్కడ సముద్రంలో ఎవరు లేరు కాబట్టి ఆ ఉప్పుని తెచ్చుకొని నువ్వేమీ చేయలేవు. దానిని వాడను కూడా వాడలేవు. ఎందుకు? ఆ సమయంలో మనం కొద్దిగా సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు తాగుతాం, అస్సలు తాగలేం, వెంటనే ఊసేస్తాం. అంత ఎగటగా అంత ఉప్పుగా ఉంటుంది. మొదటిదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఉప్పు ఎలాగైతే సముద్రము నుంచి వేరుపరచబడుతుందో క్రైస్తవుడు కూడా సముద్రము అనేటువంటి లోకము నుంచి వేరుపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. సముద్రం అనేటువంటి లోకము నుంచి అతను వేరుపరచబడాలి. అందుకోసమే ప్రభు మనని ఉప్పుతో పోల్చారు. ఉప్పు ఎలాగైతే సముద్రము నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సాధనము చేయబడి అనేక రకమైనటువంటి రిఫైన్ చేయబడి ప్యాకెట్లోకి వెళ్ళి ప్యాక్ చేయబడి ఎలాగైతే షాపుల్లోకి వచ్చిన తర్వాత డబ్బులిచ్చి మనం కొంటామో, ఇంత ప్రక్రియ అనేటువంటిది దానికి ఉన్నదో, అలాగే క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆటోమేటిక్ గా క్రైస్తవుడు అయిపోవడం కాదు. నువ్వు కూడా ఏం చేయాలనంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తును వెంబడించిన తర్వాత, క్రీస్తును కనుగొన్న తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని ఏంటనంటే లోకం అనేటువంటి సముద్రం నుంచి నిన్ను నీవు వేరుపరుచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. లోకం అనేటువంటి సముద్రము నుంచి, లోకం అనేటువంటి మర్యాదల నుంచి, లోకం అనేటువంటి పద్ధతుల నుంచి, లోకం అనేటువంటి ఆచారాల నుంచి నిన్ను నీవు వేరుపరుచుకోవాలి. అలా వేరుపరుచుకున్నప్పుడు మాత్రమే నీవు లోకానికి ఉప్పైనటువంటి వాడిగా నీవు ఉంటావు. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినటువంటి వారు. ఎప్పుడు తప్పిపోయినటువంటి వారు? ఒకసారి వెలిగింపబడిన తర్వాత, పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులు అయిన తరువాత, దేవుని యొక్క దివ్య వాక్యములో ఉన్నటువంటి వారుగా ఉంటూ రాబోతున్నటువంటి యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు ఎలాంటి వారు అంటాడంటే, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. సముద్రము అనేటువంటి లోకము నుంచి నిన్ను వేరుపరచుకోకపోతే నువ్వు ఎలాంటి వాడివో, సంఘము ఎలా ఉన్నది అనేటువంటిది హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ రాస్తాడు. నువ్వు దేవుని తెలియనటువంటి వాడు కాదు, ఒకసారి వెలిగింపబడినటువంటి వాడివి, పరలోక సంబంధమైనటువంటి వరమును నువ్వు రుచి చూచినటువంటి వాడివి, పరిశుద్ధాత్మలో నీవు పాలిభాగస్తుడైనటువంటి వాడివి, దివ్య వాక్యమునకు లోబడినటువంటి వాడివి, రాబోతున్నటువంటి యుగ సంబంధమైనటువంటి అనేటువంటివన్నీ కూడా తెలిసి కూడా అక్కడి నుంచి నువ్వు తప్పిపోయి తమ విషయంలో దేవుని కుమారుని మరలా బాహాటముగా మీరు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారని. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? నీవు లోకమైనటువంటి సముద్రము నుంచి నీవు వేరుపరచబడలేదు కాబట్టి. ఒక క్రైస్తవుడిగా నువ్వేంటనేనంటే లోకము నుంచి నీవు వేరుపరచబడేటువంటి వాడిగా నీవు ఉండాలి. ఉప్పు ఎలాగైతే మనం ఉపయోగించుకోవడానికి సముద్రం నుంచి వేరుపరుస్తారో
అలాగే ఒక క్రైస్తవుడిగా నీవు లోకం అనే సముద్రము నుంచి నీవు వేరుపరచు. ఇప్పటికీ క్రైస్తవత్వంలో ఉండి ఇప్పటికీ కూడా సంఘానికి వస్తూ సంఘములో అన్ని రకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా పాటిస్తూ బల్లారథంలో పాల్గొంటూ ఇంకా అన్యాచారాలు చేసేటువంటి వారు లేరా? ఇంకా అన్యాచారాలు చేసేటువంటి వారు లేరా? ఎంత భయంకరంగా ఉన్నారు. దేవుడు కావాలి, దేశదిమ్మర వేషాలు కావాలి చాలా మంది. దేవుడు కావాలి. నాకు దేవుడు అంటే చాలా గౌరవం అండి. దేవుడు అంటే యేసుబాబు అంటే నాకు చాలా గౌరవం అండి. దాంతోపాటు దేశదిమ్మర వేషాలు కూడా కావాలి మరి. బైబిల్ అదే మాట్లాడుతూ ఉంటుంది. ప్రార్థన కావాలి, పాపాలు కూడా కావాలి. ప్రార్థన కావాలి, పాపాలు కావాలి. అందుకోసం ఒకసారి వెలిగింపబడి అని అంటాడు హెబ్రీ గ్రంథకర్త. పరలోక సంబంధమైన వరమును రుచి చూచినటువంటి వాడు అనేటువంటి మాటను మాట్లాడు. సంఘ సహవాసము కావాలి, లోక స్నేహము కూడా కావాలి. సంఘ సహవాసము కావాలి, లోక స్నేహం అనేటువంటిది కూడా కావాలి. అటు ఎటు ఎటు తేల్చుకోలేనటువంటి వారు, రెండు తలంపుల మధ్యన నివసిస్తున్నటువంటి వారు, రెండు దొడ్ల మధ్యన నివసిస్తున్నటువంటి ఇస్సాకారు లాంటి అనుభవం కలిగినటువంటి వారు, ఇలాంటి వారి గురించే మాట్లాడు. మీరు లోకం అనేటువంటి దాని నుంచి వేరుపరచబడకపోతే నిస్సారమైపోయినటువంటి వారికి అయిపోతారు క్రైస్తవులు. సంఘము నిస్సారం అయిపోతుంది, బయట పారవేయబడుతుంది, మనుషుల చేత అది తొక్కబడుతుంది. మీరే గనక సారవంతమైనటువంటి వారిగా ఉంటే అనేకమైనటువంటి వారిని దేవునిలోని తీసుకురాగలరు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయ. ప్రభువు కావాలి, పానకాలు కూడా కావాలి చాలా మంది. ప్రభువు కావాలి, పానకాల పండుగ వచ్చినప్పుడు పానకాలు కూడా కావాలి. ఏంటో మరి నాకు అర్థం కాదు. ఇంకో పండుగ వచ్చినప్పుడు ఆ చేదు పచ్చడి కూడా తినాలి. ఏమనంటే సైన్స్ అంటారు దాన్ని. బాడీలో ఉన్నటువంటి చెడంతా పోద్దండి ఆ పచ్చడి తింటా అంటారు. ఆ రోజే తినాలి, రోజు చేసుకొని తినరాదు. ఎవరు వద్దన్నారు చెప్పండి? చేదే తినాలని అంటే బోళ్ళు ఉన్నాయి చేదు పదార్థాలు, ఆ రోజే తినాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు పేరుకి రిపేర్ తెచ్చే బ్యాచ్లు ఇవన్నీ. బాహాటముగా సిలువేస్తున్నాం మనం. ఏంటి వీళ్ళు కూడా మీ గుడికి వస్తారండి అని అడుగుతారు ఎవరన్నా. ఎందుకు అలా అడిగారనంటే వీళ్ళు మా వాళ్ళు కదండి, మా బ్యాచ్ కదా వీళ్ళు. గుండెలు బద్దలైపోతాయి ఒక్కొక్కసారి ఆ మాటలు వింటే నాకు. అదే అన్నాను, ప్రభువు కావాలి, పానకాలు కావాలి. ఇక్కడ బాప్తిస్తం కావాలి, అక్కడ మళ్ళీ మునుగుడు కావాలి, తీర్థయాత్రలు, ఇన్ని రకాలైనటువంటి లోకం అనేటువంటి సముద్రం నుంచి నువ్వు వేరుపరచబడకపోతే ఉప్పు ఎలాగైతే నిస్సారమైపోద్దో క్రైస్తవుడు సంఘం అనేటువంటిది కూడా అలాగే నిస్సారమైంది. నువ్వు లోకములో ఉన్నవాడివే కానీ లోకస్తుడు నువ్వు ఎంత మాత్రము కూడా కావు. నిన్ను విలువ పెట్టి కొన్నటువంటి వాడిని నేను. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేటువంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకో. ఇప్పటికీ క్రైస్తవుల్లో ఉంటూ ఆచారాలు, అలవాటులు, పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, వాస్తు ఇలాంటివన్నీ చూసేటువంటి వారు లేరు సంఘాలలో. ఎంత సిగ్గుచేటో తెలుసా? పెళ్లి సంబంధం చూడండి అని అంటారు, చూద్దాం. చూసేటప్పుడే చెప్తారు నక్షత్రాలు కలవాలి. మీరిద్దరు కలిస్తే సరిపోదా? మీరిద్దరు కలిసి ఉంటే సరిపోదా? నక్షత్రాలు కలవాలి. నక్షత్రాలు కలిగితే విస్ఫోటం వస్తుంది నాయన. అవి పైనుంచి కింద పడిన మొహాలు మసిల్లా మారిపోతాయి. నక్షత్రాలు ఎందుకు కలవటం మనకి? తర్వాత ఏదో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు, పెళ్లి చేయాలనుకుంటారు. పెళ్లి చేయాలి, పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పెళ్లి కుదిరిందని అంటారు, చాలా సంతోషం ఆయన అంటే పలానా తేదీని పెట్టుకున్నామనండి, కరెక్ట్గా 9ంటికి రండి అని అంటారు. ఏంటి అదేంటి 9ంటికి అడుగుతున్నావు ఏంటి, 10ంటికి రాకూడదని అన్నాం అనుకోండి. లేదండి 9ంటికే రావాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఆయన ముహూర్తం పెట్టాడండి. ఎవరు పెట్టారా ముహూర్తం? నువ్వు రావాల్సింది పాస్టర్ గారి దగ్గరికి కదా. పైగా ఆ తేదీన నాకేదో మీటింగ్ ఉంది, నువ్వు ముందు చెప్పలేదు నాకు, ఎలా రావాలి నేను ఆ రోజు మీటింగ్కి అని అంటేనేమో మీరు వస్తారా రానని మనిషికి వచ్చినంత కోపం వచ్చేద్దాం. అంత కోపం వచ్చేస్తా.
ఎంత భయంకరమైనటువంటి పద్ధతిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. జాతకాలు చెప్పించుకునేటువంటి వారు, నా పరిస్థితి మారట్లేదు, నా స్థితి మారట్లేదు, మా ఇంట్లో అభివృద్ధి రావటం లేదు అని చిలక చేత జాతకాలు చెప్పించుకునేటువంటి వారు. నెత్తి మీద తలపాగా, చేతిలో గొడుగు, కండవ, పంచి ఇదన్నీ పూసుకొని చిలకని ఒక పంజరంలో పెట్టుకొని దానికి 2 జాంకాయలు పెట్టుకొని వస్తా ఉంటాడు. ఈ రోజు సోమవారం, రేపు మంగళవారం, రేపు బుధవారం, కుర్రో అనుకుంటూ వస్తాడు చూడండి. ఆడి దగ్గరికి వెళ్తారు జాతకాలు చెప్పించుకో. అమ్మ ఏంటి క్రైస్తవులోకి వచ్చాం కదా, అయ్యా మనం క్రైస్తవత్వంలో ఉన్నాం కదా, ఇలాంటి జాతకాలు చెప్పుకోకూడదు కదా అని అంటే, నా జాతకం ఏంటో పెరగట్లేదండి, అందుకోసమే చెప్పింది. నీ జాతకాన్ని ఈడే మారుతాడమ్మా, ఈడే రోడ్లంటూ తిరుగుతుంటే. ఆడి జాతకమే బాగుంటే రోడ్లంటూ తిరగాల్సిన పనే ఉంది. నీ స్థాయి స్థితి గతులను మార్చగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? సంతానం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఉద్యోగం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి, నీ జీవితంలో స్వస్థత కావాలంటే దేవుని దగ్గరికి రావాలి తప్ప రోడ్లమ్మడి తిరుగుకుంటూ జాతకాలు చెప్పుకుంటున్నటువంటి వాడి దగ్గరికి పరిగెట్టేది. ఒక క్రైస్తవుడిగా ఏం మెసేజ్ అనేటువంటిది మనం లోకానికి ఇస్తున్నాం? ప్రత్యేకింపబడినటువంటి వారుగా మీరు ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ అలవాటులు, ఈ లోక మర్యాదలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు కానీ, జాతకాలు కానీ, గృహప్రవేశాలు చేసుకుంటారు చాలా మంది. గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు పాస్టర్ గారిని పిలుస్తారు. పాస్టర్ గారు సంఘం అంతా వెళ్తుంది. ఇంట్లోకి వెళ్దామని అంటే ఇల్లంతా కూడా మార్పులంతా కూడా పేడతో అలికేసి ఉంటుంది. మార్పులంతా పేడతో అలికి. ఇక్కడేమో పరిశుద్ధ పరిశుద్ధ పాట పడతాం, అక్కడేమో పేడ ముద్ద కనబడుతుంది. ఎక్కడైనా సింక్ అయిందా? అసలు అవుద్దా అది? అసహ్యంగా. అంత 100 రూపాయలు పెట్టి అడుగు, అంత పాలిష్ గా కట్టుకున్నటువంటి మార్బుల్ మీద, టైల్స్ మీద పనికి మాలినటువంటి కౌడంగ్ అనేటువంటిది పడతారేంటి? నేను మాట్లాడేది అన్ని జనుల గురించి కాదు, క్రైస్తవుల గురించి మాట్లాడు. ఇలాంటి పద్ధతులు ఆచరించేటువంటి వారు క్రైస్తవులు ఇంకా చాలా మంది ఉంటూనే ఉన్నారు. అందుకోసమే చెప్తున్నాను ఏంటంటే, నువ్వు లోకం అనేటువంటి సముద్రము నుంచి వేరుపరచబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సారవంతమైనటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండలేవు. అది మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా మనం ఉండం. మొదటి, ఉప్పు సముద్రం అనేటువంటి లోకము నుంచి వేరుపరచబడుతుంది. ఒక క్రైస్తవుడిగా నీవు లోకం అనేటువంటి సముద్రం నుంచి నీవు వేరుపరచబడు. ఎప్పుడైతే నువ్వు వేరుపరుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించుకుంటావో, నిన్ను చూసిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనలాగే వీళ్ళు ఉండట్లేదేంటి, మనలాగా వీళ్ళు జీవించట్లేదేంటి, మనలాగా వీళ్ళు బ్రతకట్లేదేంటి అనే విధంగా వాళ్ళు కూడా మాట్లాడు. అది మనం జ్ఞాపకం చేసుకో. రెండోదిగా చూసినట్లయితే ఉప్పు తెల్లగా ఉంటుంది. నల్లుప్పు ఎక్కడైనా చూసారా? సముద్రంలో ఉన్నప్పుడు నల్లగానే ఉంటుంది. దాన్ని రిఫైన్ చేయనప్పుడు కూడా ఏమీ చేయకుండా నల్లగానే ఉంటుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఊరికే చెప్పలా మీరు లోకానికి ఉప్పై ఉంటారు, మిమ్మల్ని మీరు వేరుపరుచుకుంటారని దేవుడు ఆ మాట చెప్పాడు. మీరు ప్రత్యేకించుకుంటారని దేవుడు ఆ మాట చెప్పాడు. రెండోది, ఉప్పులో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే అది తెల్లగా. చాలా మంది ఏంటంటే యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు అని అంటారు. తెల్లోళ్ళ దేవుడు కాదు, ఆయన తెలుపు దేవుడు. తెలుపు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధంగానే ఉండండి. మీరు ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆ పరిశుద్ధతలో మనం ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా ఉంటే మనం ఆ అభిషేకంలో మనం ఉండగలుగుతాం. అందుకోసమే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైనటువంటి మీరు, పరిశుద్ధాత్మ అభిషేకంలో పాలివారైనటువంటి మీరు ఏం చేయాలనంటే, ఏమని మాట్లాడుతూ ఉంటాడనంటే, బాహాటముగా ఆయనను సిలువేయచ్చు. అందుకోసమే రెండోది, ఉప్పులో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే అది తెల్లగా ఉంటుంది అనేటువంటి మాట.
తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యమని. ఈ లోకములో ఉన్నటువంటి మన జీవితంలో బయటికి ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట అడుగు పెట్టగానే మనకు కనబడేటువంటిది ఏంటంటే పాపమే. ఎక్కడికి వెళ్ళినా, ఎటు తల తిప్పినా, ఎటు కళ్ళు తిప్పినా, ఎటు నుంచి నేత్రములు చూసినా సరే పాపం ఒక్కటే మనకు కనబడుతుంది. ఎక్కడ పరిశుద్ధత అనేటువంటిది కనబడుతుంది. అలాంటి భయంకరమైనటువంటి మాలిన్యమైనటువంటి లోకములో నీ యొక్క క్యారెక్టర్ని ఎలాగ నువ్వు కాపాడుకోగలుగుతావు కేవలము నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మాత్రం. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపి అని ఒప్పింపజేసిన తర్వాత, క్రీస్తు మాత్రమే దేవుడని ఒప్పింపజేసిన తర్వాత, ఆ ఒప్పింపజేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసిస్తాడు. నువ్వు నడిచే ప్రతి నడకని కూడా ఆయన నిర్దేశపరుస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోటకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వెళ్ళాలో చూపిస్తాడు. అది మనము జ్ఞాపకం చేసుకో. అందుకోసం తెలుపు, ఉప్పు తెల్లగా ఉంటుంది. నేను ఎక్కడా వినలేదు, మరి మీరు ఎక్కడా విన్నారేమో. నల్లుప్పు అమ్ముతాం, నల్లుప్పు అమ్ముతాం అని ఎవడన్నా వచ్చాడు బయట రోడ్డు మీదకి? ఎవడరా ఆడప్పుడు కూడా ఏమంటాడు? తెల్లగా ఉండే ఉప్పునే అమ్ముతామని అంటాడు. మన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగా మీరు ఉండండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. భక్తుడైనటువంటి యేసేపు యొక్క జీవితం మనకు తెలుసు కదా. యేసేపు యొక్క జీవితం పాపము అనేటువంటి ద్వారా ప్రేరేపించబడినటువంటి ఆయన. పాపము దగ్గర నుంచి అతను పారిపోయాడు. పాపము దగ్గర నుంచి పారిపోయాడు. అతనిని పాపములోనికి లాగటానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తే ఆ పాపము దగ్గర నుంచి తప్పించుకొని తాను అక్కడి నుంచి పరుగెట్టాడు. నేనేమంటానంటే నీ పరిశుద్ధతను నువ్వు ఎలా కాపాడుకోవాలనంటే, పాపము చేయటానికి అవకాశం లేనప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడం గొప్ప విషయం ఏమీ కూడా కాదు. పాపము చేయగలిగినటువంటి అవకాశం వచ్చినప్పుడు నీ పరిశుద్ధత అనేటువంటి దాన్ని నీవు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం కూర్చున్నాం అనుకోండి, పాపం చేసే అవకాశం రాకపోయినా అప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడం గొప్ప ఏమీ కూడా కాదు. నిన్ను పాపానికి ప్రేరేపించినటువంటి వారు, తాగటానికి గాని, తిరగటానికి గాని, వ్యభిచారంలో దించటానికి గాని, అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం అని చెరుతిరుగులు తీసుకెళ్లేటువంటి వారు గాని, అలాంటి పాపమునకు చేయగలిగిన అవకాశం ఉండి కూడా చేయకుండా పారిపోయి కాపాడుకోవటమే నీ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును. యేసేపు అంతే కదా. పాపము చాలా పొంచి ఉన్నది ఆయన దగ్గర, పాపం ఆయన పట్టుకుంది. అలాంటి సందర్భములో పాపాన్ని నుంచి ఆయన తాను విడిపించుకొని తప్పించుకొని పారిపోయి తన పరిశుద్ధతను కాపాడు. మన జీవితంలో అదొక్కటే జ్ఞాపకం చేసుకో. 4 గోడల మధ్యన మనం బంధించినప్పుడు ఏమీ లేకుండా, ఏ కరెంట్ అప్లయన్సెస్ అంటే ల్యాప్టాప్లు కానీ మొబైల్స్ కానీ ఏమీ లేకుండా లోపల మళ్ళీ బంధించేశారు అనుకోండి, అప్పుడు పాపం చేసే అవకాశం అనేటువంటిది రాకుండా ఉండటానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. తలంపులు అనేటువంటి ఎక్కడెక్కడ తిరిగినా అట్లీస్ట్ ఆ పాపం దగ్గరికి మన అడుగులు అనేటువంటివి కానీ మన పాదాలు అనేటువంటివి వెళ్ళవు. అలాంటప్పుడు పాపం చేయకుండా మనం పరిశుద్ధత కాపాడుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎందుకోసం అంటే మనం బంధించబడ్డాం కాదు. కానీ అలా కాకుండా లోకములోనికి వెళ్ళినప్పుడు, లోకం చుట్టూ నీకు పాపం కనబడుతున్నప్పుడు, పాపం చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో నువ్వు దాని నుంచి పారిపోయి నీ పరిశుద్ధతను కాపాడుకోవటమే చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఎవరు లేరని అనుకుంటాం, కానీ యేసేపు యొక్క జీవితం మనకు అర్థమవుతాం. ఎలాగ తన పరిశుద్ధతను కాపాడు. ఇంత దుష్కార్యము చేసి నేను పరలోకపు తండ్రికి విరుద్ధముగా ఎలాగ పాపము చేయగలను? ఎలా చేయగలను? ఈ ఉదయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉప్పు తెలుపుగా ఉంటాను. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధతకు సాదృశ్యం అనేది. మన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అందుకోసమే మనము ఉప్పుతో పోల్చబడ్డాం అనేటువంటి దాని గురించి మాట్లాడు. మొదటిది, సముద్రం అనేటువంటి లోకము నుంచి అది వేరుపరచబడుతుంది. మనము కూడా క్రైస్తవుడిగా సంఘముగా సముద్రం అనే లోకము నుంచి మనము వేరుపరచుకో. రెండోదిగా మనం చూసినట్లయితే అది తెల్లగా ఉంటుంది, పరిశుద్ధతకి సాదృశ్యం అనేది. మూడోదిగా చూసినట్లయితే ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు ఏంటంటే రుచినిస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి అన్ని దినుసుల కంటే కూడా ఉప్పు అనేటువంటి దినుసు చాలా గొప్పది. అన్నీ వేసి చూడు,
నిన్నుగా ఉప్పేసి చూడను, రుచినిస్తుంది. దాన్ని ఏమంటాడంటే భక్తులు ఇంకొక మాటలో ప్రేమ కలిగినటువంటిది అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. వంట యొక్క విలువను, స్థాయిని పెంచేటువంటిది ఉప్పు. చాలా జాగ్రత్తగా చేయాలి. రుచినిస్తుంది, ప్రేమను పంచుతుంది అనేటువంటి మాటను మనం చూడాలి. ఏది వేసినా దానికి సాటి అనేటువంటిది ఏది కూడా కనబడదు మనకి. అందుకోసమే తగిన మోతాదులో, తగినటువంటి రీతిలో, తగిన పాలుల్లో అది గనక వంటకి గనక చేరువైతే ఆ వంట యొక్క స్థాయి విలువ అనేటువంటిది అది పెంచుతుంది ఉప్పుని. అలాగే క్రైస్తవ విశ్వాసి కూడా నీవు లోకానికి రుచినిచ్చేటువంటి వాడిగా నీవు ఉండాలి. లోకానికి నీ ప్రేమని పంచేటువంటి వాడిగా నీవు ఉండాలి. నీ మాటలు అనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు అయి ఉండాలి. ఇతరులని ఆకర్షించేటువంటి విధముగా నీ మాటలు అనేటువంటివి ఉండాలి. అది ఉప్పులో ఉన్నటువంటి గొప్పతనం. అందుకోసం బైబిల్ అంటది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. నువ్వు రుచి చూడకుండా ఆయన గురించి చెప్పలేవు. అలాగే కూర బాగుందో లేదో అనేటువంటిది నీకు తెలియాలేనండి. రుచి చూస్తేనే నీకు అర్థమవుతావు. అందుకోసమే మూడవదిగా దానిలో ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం ఏంటనంటే, అది చేస్తున్నటువంటి జీవితానికి, వెళుతున్నటువంటి జీవితానికి, జీవిస్తున్నటువంటి లోకానికి ప్రేమను పంచుతుంది, లేకపోతే రుచినిస్తుంది. మన మాటలు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఓదార్పు మాటలుగా ఉండాలి. ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కలిగించేటువంటి వారిగా మనం ఉండాలి. నిప్పు వేసినట్టు ఉండకూడదు మన మాటలు, ప్రేమతో పంచేటువంటి మాటలుగా ఉండాలి. కొంతమంది మాటలు ఎదుటి వ్యక్తులను చాలా బాధిస్తాయి, భయపెడతాయి. కానీ క్రైస్తవుడిగా మన మాటలు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారికి రుచినిచ్చేటువంటిదిగా ఉండాలి. ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా మన జీవితానికి ఎంత రుచినిచ్చింది చెప్పండి. వాక్యం చదువుతున్న ప్రతిసారి ఎంత టేస్ట్ను అనుభవిస్తాం మనం. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఎంత టేస్ట్ ఇస్తా ఉంటది మనకి. అలాగే మన మాటలు కూడా లోకానికి, వ్యక్తులకి కూడా ఆ యొక్క రుచినిచ్చేటువంటిదిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మాటలు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి రుచిని కలిగి, అతను మాట్లాడితే చాలా బాగుంటుంది అనే విధంగా ఉండాలి. అతను మాట్లాడుతుంటే చాలా ఓదార్పునిస్తుంది అనేటువంటి విధముగా ఉండాలి. అంతేగాని అతను మాట్లాడుతున్నప్పుడు నా జీవితానికి అతని మాటలంటేనే ఇష్టం ఉండట్లేదు నాకు అనేటువంటి విధముగా ఉండకూడదు. అది మన జీవితంలో అర్థం కావాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మరణకరమైనటువంటి వ్యాధిలో ఉన్నాడు అనుకోండి. అతని దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళాం అనుకోండి. మనం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాం మనం? అయ్యా కంగారు పడకు, ఇలాంటి వాటికి కూడా వైద్యం వచ్చింది, ఖచ్చితంగా తగ్గిపోతుంది, త్వరలోనే ఇంటికి వచ్చేస్తావు అనేటువంటి విధంగా ఓదార్పుతో కూడిన మాటలు చెప్పాలి. కొంతమంది వెళ్ళి, అయ్యో బాబోయ్ ఈ రోగం నీకు వచ్చిందా, మొన్నే మా ఊర్లో ఒకటికి వచ్చింది, అటు 3 రోజులే చచ్చిపోయాడు, ఇంకా బతుకుతాడా ఆ మాట చెప్తే? ఇలాంటి బ్యాచ్ ఉంటుంది కొంతమంది. అక్కడే చచ్చిపోతాడు, 3 రోజులు అక్కర్లేదు, ఇంకా నిప్పేసినట్టు ఉంటుంది కొంతమంది మాటలు. ఇలాంటి వ్యాధి వచ్చిందా నీకు, వీడు ఇలాగ అనగానే అడిగి అయిపోద్ది మొత్తం. మామూలుగానే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ప్రతి ఓడు కూడా ఇలా అంటా ఉంటుంది, ప్రతి ఒక్కడికి కూడా. పైకి ఎంత మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించినా సరే, ఎప్పుడు తీసుకెళ్తారా, ఉంటామా, వెళ్ళిపోతామా ఇక్కడి నుంచే అనేటువంటి మాట. ఆడి దగ్గరికి వెళ్ళి, మా ఊర్లో ఇలాంటి వాడికి ఒక రోగం వచ్చింది, 3 రోజులే చచ్చిపోయాడు, అలా చెప్తారా ఎవరికన్నా పేషెంట్కి? రుచినిచ్చే విధంగా ఉండాలి. పోనీ మరణకరమైన వ్యాధి అయినా సరే, అయ్యా ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు అనే విధంగా ఓదార్పుతో మూడిన మాటలు, రుచితో కూడినటువంటి మాటలు చెప్పాలి. కానీ కసివైపోయేలాగా మాట్లాడితే ఎలాగా? ఇంకా కూర ఎవడు తింటాడు? కుక్కల చింపన విస్తిరే. అందుకోసమే ఉప్పు క్రైస్తవుడిగా నీకేం చేస్తుందనంటే అది రుచినిస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా లోకానికి ఫ్లేవర్ ఇవ్వాలి. ఆ టేస్ట్ అనేటువంటిది నీకు తెలియపరచబడాలి. ఈరోజు ఆడపిల్లలు కాలేజీకి వెళుతున్నారా, లేకపోతే హాస్పిటల్స్ లో వైద్యం బాగా జరుగుతుందా, స్త్రీలు ఉద్యోగం చేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఏంటనంటే క్రైస్తవులు లోకానికి ఇచ్చినటువంటి టేస్ట్, ఫ్లేవర్. ఒకప్పుడు ఈ భారతదేశంలో ఆడపిల్లలకి కళాశాలలు లేవు, మిషనరీ హాస్పిటల్స్ లేవు, మిషనరీ చారిటీ ఆర్గనైజేషన్స్ లేవు. కానీ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏంటనంటే అతడు లోకానికి ఉప్పై ఉన్నాడు కాబట్టి. తను లండన్ లో పుట్టినా కూడా
నేను లోకానికి ఉప్పు కానీ లండన్కి మాత్రమే కాదు నేను.